హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఖర్జూర డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇది ఈజీగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు బయట తింటూ ఉంటాము, ఈ రెసిపీ చాలా కష్టమేమో అనుకుంటారు. ఇంట్లో చేసుకోవటం స్టార్ట్ చేస్తే మనం బయట ఇంకెప్పుడు కొనుక్కొని తినము. అంత టేస్ట్గా ఎమ్మీగా ఉంటుందండి. మీకోసం ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకుందాము. 2 స్పూన్స్ 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. చూసారా, నెయ్యి హీట్ ఎక్కుతుంది. మనము డ్రై ఫ్రూట్స్, ఈ ఖర్జూరు లడ్డుకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే క్వాంటిటీ బాగుంటుంది. సీడ్లెస్ ఖర్జూరం తీసుకోవాలి. గీ హీట్ ఎక్కే లోపల ఇట్లా సీడ్లెస్ ఖర్జూరం తీసుకోవాలి. చూసారా, చక్కగా సీడ్లెస్ తీసుకుంటే బాగుంటుంది. చూపిస్తాను మీకు. ఫస్ట్ జీడిపప్పు, అలాగే పిస్తా, బాదం పలుకులు, కిస్మిస్లు, ఇవి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూద్దాము. అలానే ఎక్కువ కలర్ వచ్చేసే వరకు ఉంచుకొని తీసేసుకుంటే బ్లాక్ అయిపోతాయి. కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. చాలా హెల్తీగా టేస్ట్గా చేసుకోవచ్చు. పిల్లలు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బయట కూడా కొంటూ ఉంటాం కదా, అదే ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఇది ఫ్రై అవుతున్నాయి. ఖర్జూరం సీడ్లెస్ కదండి, దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ, మరీ పేస్ట్లా కాకుండా, చూసారా, మరీ పేస్ట్లా కాకుండా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ వేసుకుందాం. దీన్ని వేసుకొని చూపిస్తాను మీకు. చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఎండు కొబ్బరి తురుము కొంచెం, ఒక చిన్న చిప్ప వేసుకుందాము. చిన్న ఎండు కొబ్బరి వేసుకుందాము. చక్కగా ఇది కూడా ఫ్రై చేసేసుకుందాము, కొంచెం పచ్చివాసన పోయే వరకు. మనం అలాగే ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకున్నాం కదండి. అలాగే మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇలా నెయ్యి హీట్ ఎక్కేటప్పుడు మనం ఏం వేసుకోవాలంటే, ఖర్జూరాన్ని మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం ముక్కలుగా ఇలా చేసి పెట్టుకున్నాము. అది కూడా వేసుకొని గీలో ఫ్రై చేసుకుందాము. చూసారా, ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకునే పని లేదు మనము. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం కదా, కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నాము. మనకి స్వీట్నెస్ సరిపోతుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అవుతూ ఉండేటప్పుడు వెంటనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పౌడర్ అన్నీ, అవన్నీ చూసారా, ఇవన్నీ వేసేసుకుందాము. చాలా టేస్ట్గా వస్తుంది చేసుకుంటే. ఇంట్లోనే ఇంత మంచి ఫుడ్ హెల్తీగా చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాము కలిసే వరకు. చూసారా, చక్కగా ఇలా అనుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కదా, ఖర్జూరము బాగా పట్టేలాగా చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇదంతా స్లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. వేడిగా ఉంటే మాడిపోతుంది. ఓకే, మనకి ఇది అయిపోయింది. ఆఫ్ చేసుకుందాము. మీకు నేను లడ్డూలు కట్టేటప్పుడు చూపిస్తాను. ఇది ఆరిపోవాలి. కొంచెం ఆరిపోయిన తర్వాత చేసుకుందాం. చల్లారిపోయిందండి. ఫైనల్గా మనం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇట్లా కొంచెం ఇలాచీ పౌడర్ వేసాం కదండి, బాగా కలుపుకుందాం ఇట్లా. ఎందుకంటే కొబ్బరి పొడి ఉంది కదా మనకి, ఎంత కడాయిలో కలిపెట్టినా మిక్స్ అవ్వదు. చక్కగా ఇలా చేత్తో కలుపుకుందాం. కలుపుకొని చిన్న లడ్డూల్లా చేసుకుందాము. పెరిగే పిల్లలకి, ప్రెగ్నెంట్స్ లేడీస్కి చాలా హెల్త్కి మంచిదండి. ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. చూసారా, రోజుకి ఒక లడ్డు తింటే చాలా ఎనర్జీ అండి పిల్లలకు కూడా, చదువుకునే పిల్లలకి. చూసారా, లడ్డూలు చేసుకొని సర్వింగ్ బౌల్స్లో పెట్టుకున్నాము. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.